రోజు రాగానే వచ్చేయటమేనా నువ్వు? తగ్గినాయమ్మా నీ కాళ్ళు? రోజు రాగానే పరిగెత్తేయటమేనా? ఆయింట్మెంట్ రాశారా నీకు? దా పోదన్నా, దా దా పోదాం. చిన్నగా నడువమ్మా, చిన్నగా నడుస్తున్నావా? తగ్గిందా నీకు? మాయ చామండి ఏం నిద్రలో లెగవాలా ఇంకా? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ చూడండి ఎంత చక్కగా ముగ్గేసిందో. దానికి రాత్రి ఆయింట్మెంట్ రాశారా? ఎవరు? నేను అడిగి పంపించలా. మా అమ్మ ఏంది వాకిళ్ళు పెట్టింది ఈరోజు నుంచేనా వాకిళ్ళు? ఈరోజు 14వ తారీఖు. లేదు, మామూలుగా లేదుగా నీకు. ఒక ఇంజక్షన్ పడవంగానే ఏమి ఎక్కువ చేస్తున్నావు నువ్వు? నీ అన్నదాత వచ్చిందని వెళ్ళావా? ఇదిగో ఈ కుక్క పిల్లలకి అన్నదాత అండి. ఇదిగో ఈ కుక్క పిల్లలకి అన్నదాత. ఆయనేమో కొంచెము మార్పుగా అన్నం ఉండినా ఒప్పుకోడు వెనక. ఆయనేమో పొద్దునుండి నన్ను మధ్యాహ్నం పెట్టినా ఒప్పుకోడు. అబ్బాబ్బా ఏమి నడుస్తుందమ్మా వయ్యారి బామ. చిన్నగా నొప్పి పుడుతుందట్టుంది, అయినా పాపం భరిస్తుంది. ఈ రోజు నుంచేనా వాకిళ్ళు స్టార్టింగ్? 14 అంతేగా, సంక్రాంతికి 14. మర్చిపోయా. చక్కగా కూర్చున్నాయి. ఇది పోయి ఏంది దాంకుంది? ఏంటది? ఎందుకు రాయించుకోలే నువ్వు ఆయింట్మెంటు? కొంచెం తగ్గంగానే ఆయింట్మెంట్ ఎందుకు రాయించుకోలే నువ్వు? చూడు కాలి ఎట్లా ఉంది, శరీరం చూడు ఎట్లా అయిపోయిందో కాలి. డాక్టర్ చెప్పానా రాయించుకోవాలని? చెప్పానా నీకు? చెప్పానా? అడి చూడు, ఆయింట్మెంట్ రాయించుకోవాలని చెప్పానా లేదా? కొంచెం దగ్గంగానే కాళ్ళు ఎట్టపోయినాయో వంకర. నీకేగా బాగుండేది. చూడు కాళ్ళు ఎట్లయిపోయినాయో. ఉన్నదాన్ని ఉండకుండా పోయి గంజిలో పెడొస్తుంది. ఇప్పుడు తంతున్నావా? అబ్బో ఆడుకుంటున్నారా ఇప్పుడు? నిన్నటిదాకా సప్పంగా పడుకుంటువే. కొట్టచ్చట్ట ఎవరినైనా? ఇటు చూడు కొట్ట. నీకు కొంచెం ఉమాయ్ లక్ష్మి కొంచెం తగ్గంగా దీని కోతేషాలు అయినాయే. ఇటు చూడు దీని దంతుంది మాయ పక్కన వాటిని.